ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో నిందితులకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముడుపుల సొమ్ముతో నిందితులు కొనుగోలు చేసిన ఆస్తులను జప్తు చేయాలంటూ ప్రభుత్వం జీవో నెంబర్ 111, జీవో నెంబర్ 126 జారీ చేసింది. ఆ జీవోల మేరకు నిందితుల ఆస్తుల జప్తునకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 111, 126లలోని ఆస్తుల అటాచ్మెంట్కు ఏసీబీ కోర్టు అనుమతి కోరుతూ సిట్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో మద్యం కుంభకోణంలో నిందితుల ఆస్తులను సిట్ జప్తు చేయనుంది. కాగా మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయల అక్రమ సంపాదనతో ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కసిరెడ్డి పలు చోట్ల ఆస్తులను కొనుగోలు చేసినట్టు సిట్ విచారణలో తేలింది. రంగారెడ్డి జిల్లా మామెరపల్లె, మార్చ్పల్లి గ్రామాల పరిధిలో 27.06 ఎకరాలు, అలాగే తన తల్లి కేసిరెడ్డి సుభాషిణి పేరిట 3.14 ఎకరాలు కొనుగోలు చేసినట్టు సిట్ ఆధారాలతో సహా కనుగొంది. ఇప్పుడు సిట్ ఆ ఆస్తులను అటాచ్ చేయనుంది. కాగా వైసీపీ హయాంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి సిట్ అధికారులు 16 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం 48 మందిపై కేసు నమోదు చేశారు. వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి సహా పలువురు నిందితులు ప్రస్తుతం రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే.